నమస్కారం గోపాలరావు గారు. కూర్చోండి. చేస్తున్న పని మధ్యలో ఆపద్దు. కూర్చోండి. ఏం కావాలండి మీకు? చెప్తాను, అందుకే వచ్చింది. నమస్కారం చెల్లమ్మ. నమస్తే. నన్ను సత్తి పైల్వాన్ అంటారు. సిటీలో నాకన్నా పెద్ద అత ఉండడు అని నేను అనడం లేదు, పత్రికలో రాస్తూ ఉంటారు. మీ ఆయన చెప్పరా? మీ అమ్మాయా? ఏమయ్యా గోపాలరావు, పెద్ద మనిషి అయిన కూతురు ఇంట్లో పెట్టుకుని నువ్వు పెద్ద మనిషిని ప్రవర్తించడం లేదు. 50 కోట్ల కాంట్రాక్ట్, అందుకే టెండర్ వేశాను. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్, కానీ నువ్వు క్యాన్సిల్ చేసావు. ఎందుకు? ఒకటే కొటేషన్ వచ్చిందండి, అందుకే మళ్ళా రీటెండర్స్ పిలిచారు. అరే గోపాలరావు గారు, ఎన్నిసార్లు పిలిచినా ఒకటే కొటేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ సిటీలో సత్తి పైల్వాన్ ఒకటే ఉన్నాడు. కొత్తగా వచ్చాడు కదా, తెలిసి ఉండదు. అంటే నన్ను బెదిరిస్తున్నారా? చూడండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఒకళ్ళ కోసం వాటిని మార్చలేమండి. ఏంటి తొక్కలో రూల్స్? రూల్స్ ఎంత ముఖ్యమో కన్న బిడ్డలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ దిక్కులేని వాళ్ళని చేయదు. చెల్లమ్మా, నువ్వైనా చెప్పు. భయపడద్దు, చంపలేదు, బెదిరించా. ఈసారి బెదిరించను, చంపేస్తా. ఓపి కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డు వచ్చినా సరే వదలను. ఎక్కడా? నాకే కన్ను కొడతావా? ఈవేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఓన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్కలు తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాజితానికి బొక్క పెడతావా? ఊరుకోను. ఇంట్లో వెళ్తావా? ఎక్కడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను చీల్చి చండాడి మందు పడు. దాని జోలు కాదు, దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు బాగుంటాయి. పడేసాను. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాన్ని ఏం చేయదు. ఓకే ప్లీజ్. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను. కొడితే కొట్టాలిరా, ఫుల్ కొట్టాలి. తాగితే తాగాలిరా, తప్పటగాలి. బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తి దించాలి. సిద్ధు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను నాన్న. ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం ఉంది? అక్కడేం లేదు నాన్న. సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళిపో నాన్న. అక్కడేం లేదు నాన్న. నేను దొరికిపో. ఏంటిది? అరుకు. అరుక సరుక? అరుకేరా. పిప్పును వస్తాను డాక్టరు నోట్లో వేసుకుని గోడ గడ గడ అని ఊసేమన్నాడు. అదే చేస్తున్నాను నాన్న. నిజంగా. ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదా? అవునా? మీ అమ్మ గుర్తొచ్చిందిరా. చిచి లేదురా. అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి ఎలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నా అన్నమాట. ప్రేమకి పగలు రాత్రి ఏముందిరా? చాలే సంతోషించు. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడ్డం. ఇక గొడవలు ఆపవా? రామరామా, గొడవలేంట్రా? నిన్న నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామర్ది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలు ఏమన్నారు, వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంటే? అబ్బా నేనా? అన్నీ అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం. ఇది నాన్న చెప్తున్నాను. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యు సీన్ దిస్? నువ్వు వాళ్ళు కుమ్మేసింది పేపర్లో వచ్చింది. నీ ఫోటో కూడా వేశారు. హావ్ ఎ లుక్. ఏంటి మెడబెడికినా మందు కుడితే అదే పోతాయి. ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను. ఎక్కేళ్ళు. వెళ్తున్నా. గోవింద్
చాలే నువ్వు నీ సైకిల్ బుద్ధి లేకుండా టైంలో వచ్చాను. ఆగో ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు. ముందు ఇదేవిడో చెప్పు. న్యూస్ పేపరు. ఈ న్యూసెస్ ఎవడో చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్లో పడినందుకు సిగ్గులేదు. కూల్రా, రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్లో కనిపిస్తే తప్ప? అసలు తండ్రి పైకి వస్తున్నా చూడలేకపోతున్నావురా. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కట్టుకుని మాటలు చేసే పని నేను లుంగి ఎగ్గొట్టి చేతలో చేస్తున్నావా? రెండో ఒకట చాలే. పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెదలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు? ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. ఒరే అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గట్టుగా బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడు. ఏందో నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా కాదు, మందు బాగోలేదేంటి? చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాడను అంతంత మాట్లాంటాడు రా. ఎవరన్నా? నా కొడుకు. ఎవరన్నా అంటే నాతో మాట్లాడరా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు వీడు కొడతానంటాడు. తప్పే కూర్చోన్నా కొట్టడా కూర్చో. అన్నా నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు చిన్నోడు వాడి మాట అలా నా మాట వాడు ఏంటి అని ఎలా పెంచాడు ఈ చేతులతో. నువ్వు కాలమ్మా గురు గ్రామ దేవత ఏంటి? మరి నువ్వు కాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. అయిపోయి మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో మా ఇద్దరికి పెళ్ళైందిరా. సంవత్సరం పాటు సంసారం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను నువ్వులో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మిస్టర్ గోవింద్, in the span of my life I didn't listen this length of boots. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్, ఇంట్లో సంటోని ఒంటరిగా వదిలేసి వచ్చాను రా. జలుసుకుంటాడేమో రా. నేను వెళ్తానే. అన్నిడ్రా నానా సిద్ధు. అరే సిద్ధు అండ్రా, అప్పుడే వచ్చినావా? లే నాన్న, నీకు ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ పట్టుకొచ్చాను, కొంచెం తిని బొచ్చా. ఏంట్రా అలిగావా? ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న. నా బాబు కదా, తిను నా బుజ్జి. నేను తిన్ను, నువ్వు తిండి తిను. ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా? నేను తిన్నా అంతే. నా కోసం తిండి మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు. అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా. ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం ఇది వేళాకోళం అయిపోయింది. అరే అంత మాట నగరా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు రేపటి నుంచి చూసుకో. అయ్యి అస్సలే మానేస్తావా? రై నేను ఇప్పుడు ఏది మాట్లాడినా సరే తాగుబోతాడు మాట అంటారు రా. నువ్వు రేపు చూసుకో, షాక్ అయిపోతావు. చూద్దాం, అలాగే చూసుకుందాంరా. నా బాబు కదా, ఓ ముద్ద తినమ్మా. నా బంగారు తినరా, తిను. ఇదిగో ముక్క తిను, ఈ ముక్క నువ్వు తిను. అలాగే తింటాలేరా. ఇదిగో ఈ మెత్తని ముక్కలు నీకు, ఈ ముడుసలు నాకు. ఇంకొక ముద్ద నా బంగారు కదా.